హే ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ప్యాటర్న్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, లూప్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ సింపుల్గా లాజిక్స్ ఎలా రాయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లాజిక్ రాసే ముందు మనం ఇచ్చిన ప్యాటర్న్ని ఒక బాక్స్ లాగా డివైడ్ చేసుకుందాం. బాక్స్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం రోస్ అండ్ కాలమ్స్ ని ప్రింట్ చేయడానికి వీ నీడ్ టు యూస్ 2 లూప్స్. వన్ ఈస్ ఫర్ రోస్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ కాలమ్స్. వీ హ్యావ్ 5 రోస్ అండ్ 5 కాలమ్స్. మనం కోడ్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఐ రేంజ్ 1 నుండి 6 వరకు తీసుకుందాం. ఎందుకు? మనం 1 నుండి 6 తీసుకున్నప్పుడు 1 2 3 4 5. సో 5 రోస్ మనకి ప్రింట్ అవుతాయి. మనకి స్టార్స్ అనేవి రో నెంబర్ ఎంత ఉంటుందో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. సో జే లూప్ అనేది ఐ పైన డిపెండ్ అవుతుంది. అందుకని చెప్పేసి జే లూప్ని మనం ఐ రేంజ్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ రోలో ఓన్లీ 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ప్రింట్ అయ్యేటప్పుడు ఒక స్టార్కి మధ్యలో స్పేస్ రావాలి. అండ్ మోర్ నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవ్వాలి. అందుకోసమని స్పేస్ కోసం మనం ఎండ్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఎండ్ స్టేట్మెంట్లో మనం డబుల్ కోట్స్లో స్పేస్ ఇస్తాం. దానివల్ల ఒక స్టార్ తర్వాత స్పేస్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. అండ్ వన్ మోర్, ఇప్పుడు ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవ్వడానికి వీ నీడ్ టు యూజ్ నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్ లైక్ /n ఆర్ డబుల్ కోట్స్ పెట్టుకున్నా అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఏ ప్యాటర్న్ ఇచ్చినా దాన్ని రోస్ అండ్ కాలమ్స్ని బేస్ చేసుకొని ఈజీగా ప్రింట్ చేయొచ్చు. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. హే ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ప్యాటర్న్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, లూప్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ సింపుల్గా లాజిక్స్ ఎలా రాయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లాజిక్ రాసే ముందు మనం ఇచ్చిన ప్యాటర్న్ని ఒక బాక్స్ లాగా డివైడ్ చేసుకుందాం. బాక్స్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. సో మనం రోస్ అండ్ కాలమ్స్ ని ప్రింట్ చేయడానికి వీ నీడ్ టు యూస్ 2 లూప్స్. వన్ ఈస్ ఫర్ రోస్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ కాలమ్స్. వీ హ్యావ్ 5 రోస్ అండ్ 5 కాలమ్స్. మనం కోడ్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఐ రేంజ్ 1 నుండి 6 వరకు తీసుకుందాం. ఎందుకు? మనం 1 నుండి 6 తీసుకున్నప్పుడు 1 2 3 4 5. సో 5 రోస్ మనకి ప్రింట్ అవుతాయి. మనకి స్టార్స్ అనేవి రో నెంబర్ ఎంత ఉంటుందో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. సో జే లూప్ అనేది ఐ పైన డిపెండ్ అవుతుంది. అందుకని చెప్పేసి జే లూప్ని మనం ఐ రేంజ్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ రోలో ఓన్లీ 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ప్రింట్ అయ్యేటప్పుడు ఒక స్టార్కి మధ్యలో స్పేస్ రావాలి. అండ్ మోర్ నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవ్వాలి. అందుకోసమని స్పేస్ కోసం మనం ఎండ్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఎండ్ స్టేట్మెంట్లో మనం డబుల్ కోట్స్లో స్పేస్ ఇస్తాం. దానివల్ల ఒక స్టార్ తర్వాత స్పేస్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. అండ్ వన్ మోర్, ఇప్పుడు ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవ్వడానికి వీ నీడ్ టు యూజ్ నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్ లైక్